వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోల గురించి స్మాల్ అప్డేట్. ప్రజెంట్ మనకు నిన్న వచ్చేసి సిఆర్పిఎఫ్ నుంచి కానిస్టేబుల్ ట్రేడ్‌మే నోటిఫికేషన్ రావడం జరిగింది. 9,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు 10th క్వాలిఫికేషన్ తోటి. ఆల్రెడీ నేను వీడియో చేయడం అయితే జరిగిందన్నమాట. నిన్న నైటే ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. థంబ్‌నెయిల్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తున్న థంబ్‌నెయిల్ పెట్టి వీడియో అయితే చేశాను. ఇక టాపిక్ విలువైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి మైనింగ్ శాఖ డిపార్ట్మెంట్‌లో మనకు ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ సి సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ రావడం జరిగింది. బేసిక్ పే మీకు 47,000 అయితే ఉంది. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే గాని మీకు 70,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మాక్సిమం మీ లైఫ్‌లో సెట్ అయిపోతుందన్నమాట. అలాంటి బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఏజ్ లిమిట్ ఉంటుందో ఏజ్ లిమిట్ కూడా మనకు 18 నుండి 30 సంవత్సరాలు అయితే పెట్టడం అయితే జరిగింది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇది ఏజ్ లిమిట్ అండ్ ప్రతిదనమాట. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. వీడియోలకు ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో లైక్ ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ బి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి మీకు పెట్టడం అయితే జరిగింది విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ పిలవడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 8, 2026 మనకు నిన్న నైట్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎలిజిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం మీరు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుందన్నమాట. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఏప్రిల్ 15, 2026 మార్నింగ్ 10 గంటల నుండి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి మనకి ఇంకా 1 వీక్ అవుతుంది కాబట్టి కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక అప్లై లాస్ట్ డేట్ మనకు మే 14, 2026 నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు టైం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ముందుగా సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి సిబిటీ ఎగ్జామ్స్ అనేవి మనకు ఎప్పుడు కండక్ట్ చేస్తాం ఏంటనేది ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు ఆఫీషియల్ వెబ్సైట్ మీరు రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అదేవిధంగా మనకు శాలరీ. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవరాల్గా చాలా ఎక్కువ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తాం అనమాట. 1000కి పైగా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు మైనింగ్ సర్దార్ టీ అండ్ సి అయితే ఉందో గ్రేడ్ సి ఉద్యోగాలు ఓవరాల్ మనకు 577 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 225, ఈడబ్ల్యూఎస్లకు 58, ఓబీసీలకు 98, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 86, ఎస్సీ వాళ్ళకు 110. ఇక అదేవిధంగా మనకు డిప్యూటీ సర్వేయర్ అవుతుందో దీన్ని కూడా మనకు 43 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 18, ఈడబ్ల్యూఎస్లకు 4, ఓబీసీలకు 7, ఎస్టీ వాళ్ళకు 6, ఎస్సీ వాళ్ళకు 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అదేవిధంగా మనకు అసిస్టెంట్ ఫోర్మ్యాన్కి వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ 435 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 174, ఈడబ్ల్యూఎస్లకు 43, ఓబీసీలకు 74, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 61, ఎస్సీ వాళ్ళకు 83 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ 3 పోస్టులకు బేసిక్ పే అనేది మనకు 47,330 రూపాయలు అయితే మనకు బేసిక్ పే అయితే ఉంది. ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. ఈ బేసిక్తో పాటు మనకు హెచ్ఆర్ అని, డిఏ అని ఇంకా కొన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక మీకు 70,000కి పైగా మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు గ్రేడ్ సి క్యాడర్ సంబంధించిన ఉద్యోగాలు ఇవి గ్రూప్ సి కాదు, గ్రేడ్ సి. ఇక్కడ మీరు కిందనే చూసుకోవచ్చు అనమాట. మనకు ఈ నోటిఫికేషన్ మనకు ఏమేమి వస్తాయంటే కనుక అలవెన్స్తో పాటు అదర్ అలవెన్స్ అనేది డేర్నెస్ అలవెన్స్ అని, స్పెషల్ అలవెన్స్ అని అండ్ అటెండెన్స్ బోనస్ అని, హెచ్ఆర్ఏ అని, ట్రాన్స్పోర్ట్ మనకు సబ్సిడీ అని ఇలా కొన్ని చాలా రకాల అలవెన్స్ అయితే ఉంటాయి. అన్ని అలవెన్స్ కలుపుకుంటే మనకు 70,000కి పైగా వస్తుంది కాబట్టి ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏజ్ ఉండే వాళ్ళు డెఫినెట్గా మీరు 80% మిస్ అయితే చేసుకోకుండా కంపల్సరీగా మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదా మనకు 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి అని. ఇక్కడ మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ కట్ ఆఫ్ మనకు ఏప్రిల్ 8న నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఆ డేట్కి అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నాడు. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం మనకు 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కన్నా 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే 33, ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే కన్నా 40 ఇయర్స్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే దీనికి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తున్నారు. తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక సింగిల్ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే
దీనిలో వచ్చేసి మనకు సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఇంకోటి దీనికి ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు కాబట్టి మీరు అన్ని క్వెషన్స్ కూడా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనకు సెక్షన్ ఏ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే, మనకు టెక్నికల్ నాలెడ్జ్ సంబంధించిన ఉంటే డిసిప్లిన్ రిలేటెడ్ వాటి క్వెషన్లు అయితే వస్తాయి. మనకు 80 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెక్షన్ బిలో వచ్చేసి మనకి ఏంటంటే జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ మనకు సిఐఎల్ అండ్ ఎస్ఈఎల్ సంబంధించిన రిలేటెడ్ 20 మల్టిపుల్ చాయిస్ క్వెషన్లు వస్తాయి అనమాట ఇవి. అయితే మనకు ఓవరాల్గా 100 క్వెషన్లు వస్తే 100 మార్కులకి అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదన్నమాట. సింగిల్ సిబిటీ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ సిబిటీలో వచ్చేసి మీకు మార్కులు చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 45, ఓబీసీ అండ్ ఎక్సెప్షన్ క్యాండిడేట్ వరకు 40, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35%, 35 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మీరు లిస్ట్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మీరు మెడికల్గా అయితే ఫిట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకు టెస్ట్ ఆఫ్ సిరీస్ వచ్చేసి మనకు వాళ్ళు అప్డేట్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. లేదంటే కానీ మీరు అప్లై చేస్తే ఎప్పుడైనా ఆప్షన్ వస్తే రావచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా మనకు క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ముందుగా మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ఎలక్ట్రికల్, టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు అనమాట. దీనికి వచ్చేసి మీకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు డిప్లొమా కానీ లేదంటే కనుక మనకు ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మీరు డిప్లొమా అయితే చేసి ఉండాలి. లేదంటే వాటి రిలేటెడ్ మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మినిమం మనకు 3 years కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. అది డిప్లొమా కానీ లేకుంటే ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే మనకు బీటెక్ కానీ ఎవరైనా చేసి ఉంటే కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్‌కి. ఇక అదేవిధంగా మనకు డిప్యూటీ సర్వేయర్ అండ్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ సి ఏదైతే ఉందో దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు సర్వేయర్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఏదైతే ఉందో ఎస్సీసీ అంటారన్నమాట అది. ఇక్కడ 10th కాకపోయినా కానీ మీరు డిప్లొమా మైనింగ్ డిపార్ట్మెంట్‌లో మీరు డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు లాస్ట్ వచ్చేసి మనకు మైనింగ్ సిర్దార్ ఏదైతే టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్స్ ఏదైతే ఉందో వీటికి వచ్చేసి మనకు మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి కంపల్సరీగా. అదేవిధంగా మీకు వాల్యూడ్ మైనింగ్ లీడర్‌షిప్ సర్టిఫికేట్ సంబంధించి ఉంటే వాటి రిలేటెడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మాక్సిమం ఇవి మీ కాడ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోండి. లేదనుకుంటే గనుక మనకు లాస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ అని ఈ పోస్ట్‌కి వచ్చేసి మనకు 10th క్లాస్‌తో పాటు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మీకు డిప్లొమా గానీ లేకుంటే బీటెక్ చేసినటువంటి వాళ్ళు గానీ లేకుంటే హైయర్ క్వాలిఫికేషన్ 3 years కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికైతే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక ఫైనల్‌గా మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ముందుకు వచ్చేసి ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్స్ సర్వీస్‌మెన్ గానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు గానీ, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళు గానీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు గానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. వీళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యువర్, ఓబీసీ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు బాయ్స్ ₹1000 మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ₹180 మీరు జీఎస్టీ. ఓవరాల్‌గా మీరు ₹1180 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ పేమెంట్ ఫీజు అనేది ఎక్కువైతే పెట్టడం జరిగింది. యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్‌కి. ఎవరికైతే జాబ్ కావాలి కంపల్సరీ నేను జాబ్ కొట్టగలను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళు అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో మీరు అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు అప్లై చేసి ట్రై చేస్తామంటే కూడా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి సౌత్ ఈస్టర్న్ కోల్డ్‌ఫీల్డ్ లిమిటెడ్ సంస్థల ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ సి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ మనకు మంచి సాలరీ తోటి ఓవర్‌లో మనకు 70,000 పైగా సాలరీ ఇచ్చి మీకు మంచి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుందో వాళ్ళు డెఫినిట్‌గా మీరు అప్లై చేసుకొని అయితే ప్రిపేర్ అవ్వడం బెటర్. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.